సో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై హత్యా ప్రయత్నం అయితే జరిగినట్టు వార్తలు అయితే వచ్చాయి. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ ఆ హత్యా ప్రయత్నాన్ని ముందుగానే రావాలి కనుక్కొని దాన్ని ఆపినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడున్న తాజా న్యూస్ ప్రకారం అయితే భారత గూఢచారి సంస్థ రా మరియు రష్యా ఎస్వీఆర్ కలిసి నరేంద్ర మోడీ గారిపై ఉన్న హత్యా ప్రయత్నాన్ని ఆపడం అయితే జరిగింది. సో ఈ కుట్ర బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రూపుదిద్దుకున్నట్లు మనకు సమాచారం అందింది. సో అక్కడ అమెరికా సైనిక అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ అనుమానాస్పదంగా మరణించడం ఈ ఘటనకు దారి తీసింది. సో ప్రాథమికంగా జాక్సన్ సాధారణ సైనిక శిక్షణ కోసం వచ్చినట్టు కనిపించిన ఆయన వెనుక ఉన్న ఉద్దేశం పట్ల రాకు మరియు ఎస్వీఆర్కు చాలా అనుమానాలు అయితే వచ్చినాయి. సో ముందు నుంచే దానిపై ఒక నిఘా పెట్టడం అయితే జరిగింది. సో తర్వాత మొత్తం రెక్కీ చేసినాక తెలిసింది ఏంటంటే మోడీపై హత్యా ప్రయత్నం అయితే జరగబోతోంది. దానికైతే సిద్ధమైనట్టు తెలిసింది. సో ఈ సమాచారం వెంటనే భారత ప్రభుత్వానికి చేరగానే మోడీ భద్రతను మరింత బలపరిచారు. సో ప్రధానమంత్రి మోడీ తరచూ ఉగ్రవాదంపై కఠిన వైఖరిని చూపిస్తూ దాడి ఎక్కడి నుంచైనా రావచ్చు అనే అనుమానంతో సో ముందు నుంచే ఆయన అయితే కొంచెం జాగ్రత్త పడి మరి రా టీంను కానీ స్పెషల్ ఫోర్స్ను కానీ సో ముందుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని ఈ ప్రధాని మోడీ గారు అయితే మరి ఉన్నట్టు తెలిసింది మనకు. ఇది మొదటిసారి అయితే కాదు, 2013లో ఒకసారి, 2018లో ఒకసారి, 2022లో ఒకసారి ఇలా ప్రధాని నరేంద్ర మోడీపై ఇలా హత్యా ప్రయత్నం అయితే జరిగింది. సో తాజా సంఘటన భారత్ మరియు రష్యా గూఢచార సంస్థ మధ్య ఉన్న బలమైన సహకారానికి ఒక పెద్ద ఉదాహరణ మారింది. సో ఇలా మరి ఇప్పుడు ఇంతవరకు అయితే ఇలా మనం అయితే చూడలేదు. సో మొదటిసారి ఇలా చేయడానికైతే చాలా ఉపయోగం అయితే జరిగింది. సో ప్రధాని మోడీపై జరిగిన ఈ హత్యా ప్రయత్నం ఎంతవరకు నిజమనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రానుంది. సో మొత్తానికైతే మన వాళ్ళు ఈ పెద్ద ప్రమాదాన్ని అయితే ఆపినారు అంతే.